మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో నిన్న ఒక్కరోజే ఏకంగా 72 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్, కాంకేర్ జిల్లాలో వీరు పోలీసుల ఎదుట ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. ఇది ఇటీవల కాలంలో అతిపెద్ద లొంగుబాటు ఘటనల్లో ఒకటిగా నిలిచింది. బీజాపూర్ జిల్లాలో 9 మంది మహిళలు సహా 51 మంది మావోయిస్టులు లొంగిపోగా, కాంకేర్ జిల్లాలో మరో 21 మంది పోలీసులకు సరెండర్ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఈ లొంగుబాట్ల పరంపర కొనసాగుతుంది. తెలంగాణకు చెందిన కీలక నేతలు పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాష్లు తెలంగాణకు ఎస్ఐబి చేపట్టిన ఆపరేషన్లో లొంగిపోయిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజున వేణుగోపాలరావు అలియాస్ అభయ్, తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న వంటి వారు లొంగిపోయిన తర్వాత కింది స్థాయి కేడర్లో కదలిక వచ్చింది. కేంద్ర బలగాలు ప్రారంభించిన ఆపరేషన్ కగార్ ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. దండకారణ్యంలో పరిస్థితులు అనుకూలంగా మారాయని భావించిన వెంటనే ఈ ఏడాది జనవరిలో కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్ను ప్రారంభించాయి. ఖచ్చితమైన మానవ సాంకేతిక నిఘాతో మావోయిస్టుల కదలికలపై దాడులు చేయడంతో ప్రతి ఎన్కౌంటర్లోనూ మావోయిస్టులు భారీగా నష్టపోయారు. దీంతో పార్టీలోని ఓ వర్గం సాయుధ పోరాటానికి స్వస్తి పలికి లొంగుబాటు బాట పట్టింది. మారుతున్న పరిస్థితులు, భద్రతా బలగాల వ్యూహాల నేపథ్యంలో మావోయిస్టులు లొంగిపోక తప్పని పరిస్థితి నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.